హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ద మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ ద మోస్ట్ ఫేమస్ తెలంగాణ పిండి వంటకం సకినాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూపిస్తాను. ఇవి తెలంగాణలో చాలా ఫేమస్ అండి. సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బియ్యం, రేషన్ బియ్యం, కంట్రోల్ బియ్యం అంటారు కదా, ఆ బియ్యం తీసుకొని శుభ్రంగా 3-4 సార్లు కడిగేసుకొని నైట్ అంతా వాటర్ పోసేసి నానబెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే కనీసం 6 గంటలన్నా నానబెట్టుకోండి. నానిన తర్వాత మరుసటి రోజు మళ్ళొకసారి 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వడబుట్టకు వేసుకొని వాటర్ మొత్తం పోయేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక పొడి కాటన్ క్లాత్ మీద స్ప్రెడ్ చేసుకొని ఫ్యాన్ గాల్లో ఆరనిచ్చుకోవాలండి. ఎండలో పెట్టద్దు. ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు ఆరితే సరిపోతుంది. తక్కువ బియ్యం అయితే కనుక మీ మిక్సీ జార్ బాగుంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు, లేదంటే మరకిచ్చేసి మరపట్టించుకోండి. ఇలా మనకి బియ్యం పిండి బాగా స్మూత్గా రావాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఈ 2 వేసుకొని చేసుకోవచ్చు. మీకు కారంగా కావాలంటే కనుక ఇందులో కొంచెం పచ్చికారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు. కారం యాడ్ చేయకుండా ఈ 3 యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఉప్పు సకినాలు. మీకు స్పైసీగా కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులో మంచినీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. మరి ఎక్కువ పోసుకోవద్దు, కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోండి. మనకి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరి జారుడుగా ఉండకూడదు, మరి గట్టిగా కూడా ఉండకూడదు అన్నమాట. చపాతీ పిండిలా కాకుండా కొంచెం స్మూత్గా ఇంకొంచెం వాటర్ పోసి కలుపుకోండి. మన పిండి ఇలా తీసుకుంటే ఉండ వచ్చేలాగా ఉండాలన్నమాట. మరి జారుడుగా ఉంటే కనుక పిండి మనకి వేయడానికి కుదరదు, జారిపోతుంది. ఇలా చూడండి, మనకి బాల్ అనేది ఫామ్ అవుతుంది కదా, కరెక్ట్ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇప్పుడు ఒక పొడి కాటన్ క్లాత్ని పరుచుకోండి. ఇప్పుడు మీ చేతికి పట్టే అంత ఉండ తీసుకొని 2 వేళ్ళ మధ్యలో ఉంచి రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే స్లోగా చూపిస్తాను చూడండి. ఇలా పిండి మనం 2 వేళ్ళ మధ్యలో ఒత్తుకుంటా సన్నగా చేసుకుంటా వెళ్ళాలి. ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఏం కంగారు పడొద్దండి. కొంచెం లావుగా వచ్చినా పర్వాలేదు, చేసుకుంటా వెళ్ళండి, అదే ప్రాక్టీస్ అవుతుంది. 3-4 చేయంగానే మీకు 5వది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మధ్యలో ఇరిగిపోయినా పర్వాలేదు, మళ్ళీ మనము ఇంకొక రౌండ్ని చుట్టుకోవచ్చు.
పిండిని 2 వేళ్ళ మధ్యలో నుంచి ఒత్తుకుంటూ తీసుకురావాలన్నమాట. ఒకవేళ మీకు చేతులకి అతుక్కుపోతున్నట్టయితే చేతిని కొంచెం తడుపుకొని వేసుకోండి. మీరు ఈ సెకినాల్ని వీలైతే పల్చగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎంత పల్చగా చేసుకుంటే మన సెకినాలు అనేవి అంత క్రిస్పీగా ఉంటాయి. ఇలా వేసుకొని మధ్యలో మీకు గ్యాప్ ఉంటే కనుక ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోండి, జరుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేసుకున్న వాటిని ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు ఆరనివ్వండి. తడిగా ఉన్నప్పుడు తీస్తే కనుక ఈ సెకినాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. సో కొంచెం డ్రై అయిన తర్వాతే తీసుకోండి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి. మీ దగ్గర ఫ్లాట్ ప్లేట్ ఉంటే కనుక అది బెటర్. లేదంటే మామూలుగా ఇలా ప్లేట్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు చిల్లుల గరిటతో నిదానంగా అడుగు నుంచి లేపితే మనకి ఊరకనే ఊడొచ్చేస్తాయి అన్నమాట. మీ దగ్గర ఫ్లాట్ ప్లేట్ పెద్దది కనుక ఉంటే మనం సెకినం పెద్దది కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ఇన్ని రౌండ్సే కాదండి, మీకు కావాల్సినన్ని రౌండ్స్ చుట్టుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ప్లేట్లో తీసి పెట్టుకున్న సెకినాల్ని నిదానంగా ఆయిల్లోకి వేసుకోండి. హై టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా కాల్చుకోండి వీటిని. ఇవి మనకి వేగాయో లేవో తెలియదండి. కారం వేసాను కాబట్టి కొంచెం రెడ్డిష్ కలర్లో రాగానే తీసేసుకోండి. అదే కారం వేయకుండా వేసుకునే మనకి తెలియదు. అలాంటప్పుడు మనం సెకినాలు వేసినప్పుడు నురుగు ఎక్కువ వస్తుంది. కాసేపటికి నురుగు అనేది ఫస్ట్ టైం వేసినప్పుడు ఎక్కువ వస్తుంది కదా, నురుగు అనేది తగ్గుతూ ఉంటుంది. ఆ టైంలో తీసేసుకోండి. మీరు కావాలంటే ఒక్కొక్కటిగా తీసి కూడా వేసుకోవచ్చు. ఇలా మీ ఆయిల్లో పట్టినన్ని వరకు వేసుకొని చక్కగా 2 వైపులా కాల్చుకొని తీసుకోండి. అంతే, మన సెకినాలు రెడీ అండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఆరిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చు. మనకి ఇవి 2 నెలలు నిల్వ ఉంటాయి అన్నమాట. సో చూశారు కదా, ఈ సెకినాలు ఈ సంక్రాంతికి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈలోగా ఇవి ప్రిపేర్ చేయడానికి కొత్తగా ఎవరైనా ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఈలోగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ సెకినాలు ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా? మరిన్ని ఇలాంటి ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.